చామ్ ప్రేమ్‌లో రోమియో, జూలియట్‌గా చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉండటంతో, "ఏంటి నిషా, నిజంగానే ఇవన్నీ నాటకంలో ఉన్నాయా?" అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. "అవును ఆంటీ ఉన్నాయి. కానీ ఆ స్థానంలో నేను ఉండాల్సింది" అని నిషా అంటే, "నువ్వే కదా మొత్తం చెడగొట్టావు. ఆ మేకప్ కిట్ కనుక నువ్వు తీసుకోకపోయి ఉంటే ఈ పాటికి ఆ ప్లేస్‌లో నువ్వే ఉండేదానివి" అని రమాదేవి అంటుంది. అప్పుడే నిషా పక్కకు వచ్చేస్తుంది. "ఏంటి ఈ నిషా పక్కకు వెళ్ళిందేంటి?" అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. మేకప్ వేసుకునే రూమ్‌లో ఇద్దరు వ్యక్తులు, "ఇది డమ్మీ పాయిజన్ కదా! ఇప్పుడు జూలియట్ ఈ పాయిజన్నే కదా తాగాల్సింది" అని అనుకుంటూ అవునవునంటూ అక్కడ పెట్టేసి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నిషా అక్కడికి వెళ్ళి, "ఇప్పుడు ఇది డమ్మీ పాయిజన్ కాదు. ఈ డమ్మీ పాయిజన్ ప్లేస్‌లో నేను నిజం పాయిజన్ పెడుతున్నాను" అని నిషా అందులో విషం కలిపేస్తుంది. "ఏంటో నేనేమైనా కావాలని చేస్తున్నానా? లేదు కదా! ఆంటీ నన్ను ఒకటే తిడుతూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు చూడు నేను చేసిన దానికి ఖచ్చితంగా మెచ్చుకుంటారు" అని నిషా అనుకుంటూ మళ్ళీ రమాదేవి పక్కన వచ్చి కూర్చొని ఉంటుంది. అక్కడేమో నాటకం కొనసాగుతూ ఉంటుంది. "ఏంటి నిషా, నేను తిడుతున్నానని చెప్పి వెళ్ళిపోయావా?" అని రమాదేవి అడగటంతో, "లేదాంటీ, నేను తప్పు చేశాను కదా! దానిని సరిదిద్దుకోవటానికి వెళ్ళాను. ఇప్పుడు ఆ జూలియట్‌గా ఉన్న చామంతి పాయిజన్ తాగుతుంది. దాని ప్లేస్‌లో నేను నిజమైన పాయిజన్‌ని పెట్టి వచ్చాను. ఇప్పుడది తాగగానే నిజంగానే చచ్చిపోతుంది" అని చెప్పటంతో, "ఓహ్! ఆ పని మనిషి అలాగైనా చచ్చిపోతుంది. మనకు అదేలే కావాల్సింది. మంచి పని చేశావు" అని రమాదేవి అంటుంది. ఇక నాటకంలో భాగంగా విషం తాగే ఘట్టం వస్తుంది. "చూడమ్మా, నేను నీకు ఒక ఔషధం ఇస్తాను. అది 42 గంటల పాటు నువ్వు చనిపోయినట్లుగా అందరికీ చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం చనిపోవు. నువ్వు పెళ్ళికి అంగీకారం తెలిపేయి. నేను ఈ విషయం వెంటనే రోమియోకి చేరవేస్తాను. ఈ లోపల రోమియో వచ్చి నిన్ను కాపాడతాడు" అని ఫాదర్ చెప్పడంతో, ఫాదర్ ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా ప్రమాదకరం అని అంటే, "అవునమ్మా తప్పదు. మరి నీ రోమియోని నువ్వు దక్కించుకోవటం కోసం చేయాలి" అని చెప్పటంతో, "నా ప్రాణాలైనా ఇస్తాను. నేను ఖచ్చితంగా చేస్తాను" అని జూలియట్ చెప్తుంది. "అయితే ఇదిగో ఈ ఔషధాన్ని స్వీకరించు" అని ఫాదర్ ఇవ్వటంతో ఇక జూలియట్ ఆ ఔషధాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రమాదేవి, "ఇది అసలైన పాయిజన్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది" అని చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. "రోమియో, ఇదంతా నీకోసమే. మనమిద్దరం ఒక్కటి కావడం కోసమే. నన్ను క్షమించు" అంటూ జూలియట్ అలా ఆ విషాన్ని తాగేస్తుంది. వెంటనే కుప్పకూలి పడిపోతుంది. యశ్వంత్, రంగమార్తాండ గారు, తర్వాత రమాదేవి అందరూ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. జూలియట్ అలా పడిపోవటంతో వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి, "అయ్యో జూలియట్ చచ్చిపోయావా? ఎంత పని చేశావు? నిన్ను పెళ్లి కూతురులా చూద్దామనుకుంటే ఇంత పని చేశావా?" అని ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రమాదేవి, "నాటకంలో అది పడిపోయింది. కానీ చామంతి, నువ్వు నిజంగానే చచ్చిపోయావు. నీ పీడ మాకు ఇలా విరగడైపోయింది. గుడ్ బై చామంతి" అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. రోమియో దగ్గరికి ఒకతను వచ్చి, "చూడు రోమియో, నేను చెప్తున్న నిజాన్ని నువ్వు గుండె ధైర్యం చేసుకొని విను. జూలియట్‌కి పెళ్లి నిశ్చయించారని చెప్పి జూలియట్ చనిపోయిందంట. సమాధి కూడా చేసేశారంట" అని చెప్పేసి వెళ్తాడు. "ఏంటి జూలియట్, నా కోసం నువ్వు చనిపోయావా? లేదు, నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తాను" అని సమాధి దగ్గరికి వెళ్ళి రోమియో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఫాదర్ ఒకతని దగ్గరికి వెళ్ళి, "నువ్వు రోమియోకి విషం చేరవేశావా?" అని అడగటంతో, "లేదు ఫాదర్, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చెప్పలేకపోయాను" అని చెప్తాడు. రోమియోకి అసలు నిజం తెలీదు కాబట్టి జూలియట్ నిజంగానే చనిపోయిందనుకొని రోమియో కత్తి తీసుకొని పొడుచుకొని జూలియట్ సమాధి దగ్గర చచ్చిపోయి పడిపోయి ఉంటారు. అప్పుడే చామంతి జూలియట్‌లా నడిచి వస్తూ ఉంటుంది. సమాధి వెనుక దాక్కున్న చామంతి నడుస్తూ రావటంతో, "ఏంటిది, ఇంకా చనిపోలేదా?" అని రమాదేవి చాలా షాకింగ్‌గా నిషాని అడుగుతూ ఉంటుంది. "డోంట్ వరీ ఆంటీ, ఆ పాయిజన్ పనిచేయడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కాసేపట్లో అది చచ్చిపోతుంది. చూస్తూ ఉండండి" అని నిషా ధైర్యం చెప్తూ ఉంటుంది. "రోమియో, నువ్వు నా కోసం చనిపోయావా? నేను బ్రతికే ఉన్నాను. నువ్వు లేని బ్రతుకు నాకు అవసరం లేదు. మనం చచ్చినా బ్రతికినా ఇద్దరం కలిసే పోదాము" అని ఆ రోమియో పొడుచుకున్న కత్తితో తీసుకొని జూలియట్ తాను కూడా పొడుచుకొని చచ్చిపోతుంది. అలా రోమియో, జూలియట్ ప్రాణాలు కోల్పోయారని చెప్పి వాళ్ళ ఇరు కుటుంబాలు కూడా కలిసిపోయాయి. ఇంతటితో నాటకం ముగిసిపోయింది అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ మాత్రం శాశ్వతంగా మన చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ప్రేమేమో లేచి చాలా సంతోషంగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉంటాడు.
వెనక్కి తిరిగి చూస్తే చామంతి లేచి ఉండదు. అలాగే స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది. అదేంటి చామంతి ఇంకా లేవలేదేంటి అని ప్రేమ్ అనుకుంటూ చామ్ నాటకం అయిపోయింది, లేచాం లేచాం అని పిలుస్తూ ఉంటారు. చామంతి లేవకపోయేసరికి యశ్వంత్ వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా టెన్షన్గా చూస్తూ ఉంటారు. రమాదేవి నిషా దీక్ష మాత్రం చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. చామ్ లేచాం లేచాం నీకే చామ్ చెప్తున్నది అని ప్రేమ్ బుగ్గలు పట్టుకొని తడుతూ చామంతిని పిలుస్తూ ఉంటాడు. అదెందుకు లేస్తుంది, ఎప్పుడో చచ్చిపోయింది కదా అని రమాదేవి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రేమ్ అయితే అసలు వదలకుండా చామ్ లే 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 అని పిలుస్తూ ఉండటంతో చామంతి ఉన్నట్లుండి కళ్ళు తెరొస్తుంది. అమ్మయ్య చామంతి కళ్ళు తెరిచింది అని అందరూ సంతోషపడుతూ ఉంటే రమాదేవి నిషా దీక్ష మాత్రం రిలాక్స్డ్గా చూస్తున్న వాళ్ళు ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదేంటి కళ్ళు తెరిచిందే చచ్చిపోలేదా అని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే చామంతి కళ్ళు తెరవటంతో ఏంటి చామ్ నువ్వు నాటకంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్లు ఉన్నావే అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. చామంతి కష్టంగా లేచి నిలబడుతూ ఉంటుంది. ప్రేమ్ కొంచెం సహాయం చేస్తూ పైకి లేపుతూ ఉంటాడు. అయితే చామంతికి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉండటంతో కాస్త తల పట్టుకొని అటు ఇటు కొంచెం తూలుతున్నట్లుగా నిలబడి ఉంటుంది. ఇదంతా చూస్తున్న రమాదేవి అసలు నువ్వు నిజంగానే పాయిజన్ ఇచ్చావా లేకపోతే కాసేపు నిద్రపోవటానికి మందు ఇచ్చావా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. లేదంటే నేను నిజంగానే పాయిజన్ కలిపాను అని నిషా అంటుంది. మరి అదెలా లేచి నిలబడింది అని రమాదేవి అంటే, అదే ఆంటీ నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు అని నిషా అంటుంది. ఇప్పుడు రోమియో జూలియట్ల నాటకం పూర్తయిపోయింది. వీళ్ళు చాలా చక్కగా అందరినీ మెప్పిస్తూ వేశారు. ఇప్పుడు రంగమార్తాండ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని చెప్పటంతో రంగమార్తాండ గారు స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ ఇద్దరికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే చామ్ ప్రేమ్ సంతోషపడుతూ ఉంటారు. అయితే చామంతి మాత్రం చాలా కష్టంగానే నిలబడి ఉంటుంది. తనకి ఏదేదోలా అయిపోతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఇక రంగమార్తాండ గారు రోమియో జూలియట్ల చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ రోమియో జూలియట్ల పాత్రలో వీళ్ళు పరకాయ ప్రవేశం చేసి ఎంత చక్కగా నటించారో, అసలు వీళ్ళ జంట కూడా చూడటానికి చూడముచ్చటగా ఉంది. వీళ్ళు ఇంత బాగా వేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చాలా చక్కగా వేస్తారనుకున్నానే కానీ వీళ్ళు చాలా చాలా చక్కగా వేశారు అని వాళ్ళని పొగుడుతూ ఉంటే ప్రేమ్ చామ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి నిషా నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయటం చేత కాదా? మేకప్ కిట్ని నాశనం చేశావు. ఇప్పుడేదో పెద్ద దాని ప్రాణాలు తీస్తాను, అది ఇది డమ్మీ పాయిజన్ని తీసి రియల్ పాయిజన్ పెట్టాను అని ఏదేదో చెప్పావు. ఇప్పుడు చూడు అది ఎంత చక్కగా లేచి నిలబడిందో. నువ్వు ప్రతిదీ కూడా ఇలా నాశనం చేస్తూ ఉంటే నేను ఇక దానిని ఏం చేయగలను? పైగా ఇప్పుడు చూడు దానికి ఎంత పొగడ్తలో, అది నాటకంలో పరకాయ ప్రవేశం చేసి జీవించేసిందంట. ఆయన చూడు ఎలా పొగుడుతున్నారో అని రమాదేవి మండిపడుతూ ఉంటుంది. ఆంటీ నన్ను పొగుడుతారనుకుంటే మళ్ళీ తిడుతున్నారు ఏంటి? నేను కరెక్ట్గానే చేశాను కదా, నేను నా చేతులతో విషం కలిపాను, మరి ఎక్కడ పొరపాటు జరిగింది అని నిషా అనుకుంటూ ఉంటుంది. మరి చామంతి కాసేపు అయిన తర్వాత మళ్ళీ స్పృహ కోల్పోయి పడిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.